ఆర్థోపెడిక్, న్యూరాలజీ, ట్రామా, ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, కిడ్నీ, జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్, ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు. వజ్రా హాస్పిటల్స్, వరంగల్ హైవే, నారపల్లి, హైదరాబాద్. రాజేంద్రనగర్ మణికొండ చిత్రపురి కాలనీలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు మరియు నూతనంగా ఎన్నికైన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను సన్మానించారు. వేడుకల్లో పాల్గొన్న ప్రకాష్ గౌడ్ నవీన్ యాదవ్ ను ఉద్దేశించి మాట్లాడారు. అతి చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన నవీన్ యాదవ్ ను ముందు నీకు ఎంతో భవిష్యత్తు ఉంది. మీ నాన్నగారైన చిన్న శ్రీశైలం యాదవ్ పేరు నిలబెట్టాలని, ముందు మరింత పేరు తెచ్చుకొని ఉన్నత శిఖరానికి చేరుకోవాలని ఆశీర్వదిస్తూ నవీన్ యాదవ్ భుజం తట్టారు. అదేవిధంగా నవీన్ యాదవ్ మాట్లాడుతూ, మా నాన్నగారికి సినీ పరిశ్రమ వాళ్లకు 40 సంవత్సరాల అనుబంధం ఉండదని, వాళ్ళ కష్టసుఖంలో మా నాన్న చేదోడు వాడోడుగా ఉండే వాళ్ళని సమస్యను పరిష్కరించాడని, అదేవిధంగా నేను కూడా పరిశ్రమ వాళ్ళతో వాళ్ళ సమస్యలను ఏది ఉన్నా పరిష్కరిస్తానని నవీన్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు చిత్రపురి సినీ పరిశ్రమ కార్మికులకు భారీ ఎత్తున పాల్గొన్నారు. మనకి ఇప్పుడు కూడా ప్రతి చిన్న విషయంలో కూడా అండగా ఉండే మన ప్రకాష్ అన్న గారిని మనందరి తరపున సగర్వంగా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ఎంతో గొప్పటి విషయం. పెద్దలు అన్నట్టు మీ కష్టాలు మాకు గుర్తున్నాయి అంటే మా చిన్నప్పటి నుండి కూడా కష్టాలు బాధలు చూసుకుంటే మీ గౌరవాలు నిలబెట్టడానికని మేము మా వంతు ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా ప్రజల ఆశీస్సులతో, పెద్దలు రేవంత్ అన్న ఆశీస్సులతో ఈరోజు మాకు అవకాశం వచ్చింది. వచ్చినటువంటి అవకాశాన్ని నిలబెట్టుకునే విధంగా మా ప్రాంత ప్రజలందరూ కష్టపడి మేము గెలిపించారు. మా ప్రాంత ప్రజలకి, రేవంత్ అన్నకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్మికులందరికీ కూడా ఎస్పెషల్లీ మా అనిల్ అన్నకి, మరి మా పెద్దలు ప్రకాష్ అంకుల్కి అందరికి కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదటిసారి మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ విజిట్ చేశారు. నా చిత్రపురి సొసైటీకి ఫస్ట్ టైం రావడం. మీ నాన్నగారు దాని తర్వాత మీ 40 సంవత్సరాల అనుబంధం ఉంది. ఈ యొక్క సినీ కార్మికులు చాలా 40 ఏళ్ళుగా ఎట్లయితే అండగా ఉన్నామో భవిష్యత్తులో కూడా అట్లనే అండగా ఉంటాం వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళ సమస్యలు మా ఫాదర్కి తెలిసినంత నాకు తెలిసి ఇంకెవరు కూడా తెలియదు. కార్మికుల సమస్యలు కార్మికులే కాదు, చాలామంది పెద్దలకు కూడా సపోర్ట్గా నిలబడ్డారు. వాళ్ళ పెద్ద సినీ పరిశ్రమకు సంబంధించి పెద్దలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ కూడా వాళ్ళు మా కుటుంబం అంటే ఒక గౌరవం. మాకు వాళ్ళందరూ ఆశీస్సులు ఉంటాయి, వాళ్ళకి మేము సపోర్ట్ ఉంటాం. వాళ్ళ సమస్యలు ఏమున్నా సరే పరిష్కరించే ఆలోచనలు మాకు ఉన్నాయి. సో మా ఫాదర్ ఎట్లయితే సపోర్ట్గా ఉన్నాడో వాళ్ళకి, ఇక్కడ మళ్ళీ ప్రకాష్ అంకుల్ ఏ విధంగా అయితే వాళ్ళకి ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళ సమస్యను పరిష్కరిస్తున్నారు. నా తమ్ముడు కూడా ఇక్కడ ఉన్నాడు, అనిల్ అన్న, వీళ్ళందరి కోఆర్డినేషన్లో ఇక్కడ మా తమ్ముడు కూడా సేవలు అందిస్తాను. డెఫినెట్గా భవిష్యత్తులో నేను చిత్రపురి కాలంలో గారు వాళ్ళ ఆధారంలో నవీన్ యాదవ్ను సన్మానించాలని ఒక కోరిక అనిల్ గారికి.
మాకు కూడా మన కాన్సెన్స్ చేయాలని మొన్ననే మాట్లాడుకొని ఈ కార్యక్రమం పెట్టుకుంటాం. చాలా సంతోషం. ముందుగా మా శివసేనని అభినందించాను. ఎందుకంటే కష్టపడి ఆయన ఏ విధంగా ఈ స్థాయికి తీసుకొచ్చి పిల్లలకు కూడా ఈ స్థాయికి తీసుకొచ్చిండో మా నవీన్ యాదవ్ కూడా అడుగుబాటులు నడిచి నేను ఏ విధంగా అయితే రాజకీయాలు ఉండాలి, ఏ విధంగా ఎదగాలని చెప్పి జూబ్లీస్లో కష్టపడి యువకుడు ఎంతో కష్టంతో పార్టీ పేరు నిలబెట్టాలి, నేను మా నాన్న పేరు నిలబెట్టాలి అని చెప్పి ఒక ఆశతో ఎమ్మెల్యే అయినాడు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అనేది పిల్లలాట కాదు, మనందరూ కూడా తెలుసు. చాలామంది ఎంతో కష్టపడతారు, కోట్ల రూపాయలు ఉంటారు. అది శాశ్వతం కాదు, మన మంచితనం. నవీన్ యాదవ్ ఇలా శివసేన అడుగుబాటులు నడుస్తూ ఆయన ఏదైతే